తెలంగాణ అస్తిత్వానికి కాపలాదారు కేసీఆర్. భారతదేశ స్వతంత్ర చరిత్రలో 1885 డిసెంబర్ 27కి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో, స్వతంత్ర చరిత్రలో 1885 డిసెంబర్ 27కి ఎంత ప్రాధాన్యత ఉందో, తెలంగాణ చరిత్రలో 2001 ఏప్రిల్ 27కు అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. రెండింటి లక్ష్యం దాదాపు ఒకటే: పరాయి పాలన, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాటమే. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి తెలంగాణ సాధనకి ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వచ్చారు. సగటు తెలంగాణ పౌరుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నమ్మకం పెంచుకునేందుకు కారకుడయ్యాడు. ప్రజల భావోద్వేగాన్ని, అంతఃసంఘర్షణను తెలంగాణ అస్తిత్వ ఉద్యమంగా మలిచి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని నిర్మించి రాజకీయ ప్రక్రియ ద్వారా స్వరాష్ట్ర ఉద్యమాన్ని దేశ చిత్రపటం పైకి తీసుకురావడంలో కేసీఆర్ చేసిన 14 ఏళ్ల ఉద్యమం అసామాన్యమైంది. ఎన్నెన్నో దారులలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ విద్యావంతులు, కవులు, కళాకారులు, గళాలు ప్రతి ఊరు ఒక జేఏసీగా మారాయి. వీటన్నిటినీ ఒక జేఏసీగా ఏర్పరచడంలో, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలోనూ కేసీఆర్ అలుపెరగని కృషితో, వ్యూహాలు ఎత్తుగడలతో ఎన్నికలు, ఉప ఎన్నికల గుండా 14 ఏళ్ళు నిర్విరామ ఉద్యమాన్ని వెన్ను చూపకుండా నడిపారు. రాజకీయ పార్టీల ఆధిపత్య సంస్కృతి, అధికార పీఠాలపై కూర్చున్న కుట్రపూరిత చర్యలు, అడుగడుగున ఆటంకాలు, అవమానాలు, విద్యార్థి యువకుల ఆత్మ బలిదానాలు, వీటన్ని మధ్య గుండె మండిన తెలంగాణను ఒక వేదిక మీదకి తెచ్చిన, ఒక తాటిపై నడపగల ధిక్కార స్వరాన్ని ఏకం చేసి రాజకీయ ఉద్యమ ప్రక్రియలు 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేయడం ఒక అసాధారణ చరిత్ర. ఆ చరిత్రకు రాజకీయ ప్రక్రియ ద్వారా నేతృత్వం వహించింది టీఆర్ఎస్ అని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకరే చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా అరచి తెలంగాణ గొంతుకును విశ్వవ్యాప్తంగా వినిపించదు. స్వరాష్ట్ర సాధన నా స్వప్నాన్న ఏకవాక్య నినాదంతో కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమ పందాన్ని నడిపించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఇచ్చిన మాట తొంగలో తొక్కి తెలంగాణ నిర్దాక్షిణ్యంగా అనగదొక్కిన ఆధిపత్యాన్ని ధిక్కరించడము ఆ బక్క మనిషి కేసీఆర్కే దక్కింది. తెలంగాణ భూములు ఎండిపోయి రైతులు, చేనేత కార్మికులు, సుశ్రకర్మలు, ఆత్మహత్యలు, వలసలు, ప్రపంచీకరణ చెల్లాచెదిరిన పల్లెలు, నీళ్ల గోసలు, వీటన్ని తెలంగాణ గుండె మంటి తెల్లడిడుతున్న ఉద్యమ సన్మానంలోని దొంగాటలాడే నాయకుల్ని, దద్దమ్మల్ని, సన్యాసిని తిట్టింది నిజం. అది ఉద్యమ భాష. బయటోన్ని ఇంటోన్ని అని ఇది ఉద్యమ భాష అనమాట. జయశంకర్ నుంచి తొలిదశ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు, జనసంఘ నేతల వరకు అందరితోనూ కేసీఆర్ కొన్ని వేల గంటలు నిరంతరంగా చర్చలు, మేధామదనం చేశారు. టీఆర్ఎస్ చారిత్ర సందర్భంలో ఆవరించిన పార్టీ. ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగు జాతి అస్తిత్వంలో టీడీపీ ఏర్పడినట్లుగా తెలంగాణ అస్తిత్వంతో పూడిపోసుకుని పుట్టిన పార్టీ ఆనాడు టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసాన్ని జరిగిన మోసాన్ని, తీవ్ర దుర్భిక్ష స్థితిగతిని, దక్కకుండా పోతున్న కొలువుల్ని, నీటి దగాలని, నిధుల స్వాహాన్ని పోసగుచ్చినట్టు చెప్పి తెలంగాణ జాగృతం చేస్తూ ఉద్యమ పందాన బీఆర్ఎస్ నడిచింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో ద్రోహాలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో పరాభవాలు, అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొని పోరాడి గెలిచింది. తెలంగాణను తెచ్చింది. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్ర పునర్నిర్మాణం కీలక పాత్ర పోషించింది. దేశానికే తెలంగాణ మోడల్గా నిలిపింది. ఇప్పుడు బీఆర్ఎస్ 2025 ఏప్రిల్ 25 నాటికి 25వ వసంతంలో అడుగుపెట్టుతుంది. ఉద్యమ సమయంలో జాతిని సన్నద్ధం చేసిన పార్టీనే పునర్నిర్మాణం చేపట్టిన ఉజ్వల చరిత్ర బీఆర్ఎస్ది. జలశోధన ఉద్యమాలు జరిగిన నేలలో ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తంలో దూకే స్థితికి తెచ్చిన జాతి బీఆర్ఎస్కే దక్కుతుంది. దశాబ్ద కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చరిత్రలోని అత్యధిక కొలువు నియామకాలు చేసింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా నిలుపుతూ, చీకట్లు తొలగిస్తూ నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. 1000కి పైగా గురుకులాలు, దళిత బంధు, రైతు బంధు పథకాలు, విప్లవాత్మక చర్యలు 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఆ జిల్లాల ప్రజల పక్షాన్ని నిరంతరం ఉద్యమించేందుకు 30 బీఆర్ఎస్ కార్యాలయాలను కూడా నిర్మించుకుని తెలంగాణ సమాజం కాపలాదారుగా నిలిచింది. వానమ్మ వానమ్మ అనే పల్లె కన్నీరు పెడుతుంటే చుక్కనీళ్ళు తెలంగాణ అని పాటలు కట్టి పాడుకుంటూ తెలంగాణకి, దేశానికి ధాన్యగారం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. తమిళుల అస్తిత్వం అంటే డిఎంకే పేరు చెప్తారు. అట్లాగే తెలంగాణ అస్తిత్వం అంటే బీఆర్ఎస్. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం నిలిచి తెలంగాణ గెలిపించిన బీఆర్ఎస్ రేపటి బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలిపింది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని పరిపూర్ణం చేయవలసిన బాధ్యత బీఆర్ఎస్ భుజం మీద వేసుకుంది.
పాలకులు ఎవరైనా తెలంగాణ సమాజం పేదవాళ్ళను చూసే బాధ్యత బీఆర్ఎస్దే. 14 ఉద్యమ ప్రస్తుతం తెలంగాణ ఘోషంగా జరిగిన మోసాన్ని, తీవ్ర దుర్భిక్ష గతిని, దక్కకుండా పోతున్న కొలువుని, నీటి దగాలని, నిధుల స్వాహాన్ని పుచ్చుకున్నట్టు చెప్పిన తెలంగాణ జాగృతం చేసి ఉద్యమించిన 14 బీఆర్ఎస్ నడిపించింది. తెలంగాణ వచ్చాక 14 పాలన చెప్పి రాష్ట్ర పునఃకిలపూసింది బీఆర్ఎస్. అందుకనే కేసీఆర్ తెలంగాణ అస్తిత్వానికి కాపలాదారి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.